దేవరపల్లి మండల కేంద్రంలో నకిలీ కరెన్సీ తయారీ ముఠా గుట్టును పోలీసులు ఛేదించారు. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం ఉదయం దేవరపల్లి ఎస్ఐ సృజన్ కుమార్ తన సిబ్బందితో కలిసి స్థానికుడు చింతా సుదర్శన్ నివాసంపై మెరుపుదాడి నిర్వహించగా నకిలీ 500 రూపాయల నోట్లను ముద్రిస్తున్న 4 సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వర్ధనపేట ఏసీపీ అంబట్ నర్సయ్య వెల్లడించారు. పోలీసుల విచారణలో అరెస్టైన వారిని జగిత్యాల జిల్లాకు చెందిన సయ్యద్ రసూల్, కడవెండి గ్రామానికి చెందిన బషిపాక అంజయ్య, దేవరపల్లి గ్రామానికి చెందిన చింతా సుదర్శన్, బండకొత్తపల్లి గ్రామానికి చెందిన గోపాల్దాస్ లక్ష్మీలుగా గుర్తించారు. నిందితుల స్థావరం నుంచి ఒకవైపు మాత్రమే ముద్రించిన 500 రూపాయల నకిలీ నోట్లతో కూడిన 150 A4 సైజ్ షీట్లు, ఒక్కో షీట్పై 4 నోట్లు చొప్పున మొత్తం సుమారు 3 లక్షల విలువైన నకిలీ కరెన్సీ, 85,000 అసలు నగదు, ఒక ఎప్సన్ బ్లాక్ కలర్ ప్రింటర్, సుమారు 600 నల్ల రంగు షీట్లు కలిగిన 8 బండిళ్లు, తెలుపు రంగు మారుతి సుజుకి బ్రెజ్జా కారు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ అంబట్ నర్సయ్య మాట్లాడుతూ నకిలీ కరెన్సీ తయారీ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే తీవ్రమైన నేరమని, ఇలాంటి దేశద్రోహ చర్యలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమాజ భద్రతకు ముప్పుగా మారి ఇలాంటి కార్యకలాపాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. కాగా సమర్థవంతంగా దాడి నిర్వహించి ముఠాను పట్టుకున్న దేవరపల్లి ఎస్ఐ సృజన్ కుమార్తో పాటు పోలీస్ సిబ్బందిని ఏసీపీ అభినందించారు. నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు బాధ్యతలను వర్ధన్నపేట సీఐ శ్రీనివాసరావుకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.